ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వైశాఖ పురాణము 30వ అధ్యాయము. పుష్కరిణి ఫలశ్రుతి. వైశాఖో మాధవో మాసః మాధవస్య ప్రియంకరః మాధవానుగ్రహం తత్తే స్థానపూజాదికం ధ్రువం వైశాఖవతమాత్రేణ జీవివర్గశ్చరాచరः ముచ్యతే సర్వపాపేభ్యః ప్రాప్నోతి పరమం పదం. భక్తిరేకైవ ముఖ్యా స సంసక్త హరిపాదయోః పిపీలికాది బ్రహ్మాంతం తయా ముక్తించ గచ్చతి. వైశాఖమాసము మాధవునకు ప్రియమైనది, అనగా మాధవ స్వరూపము. ఈ మాసమున చేసిన స్నానము మున్నగునవి మాధవానుగ్రహమునిచ్చును. వైశాఖమాస వ్రతమును ఆచరించుట చేతనే చరాచరమయమైన ప్రాణి సముదాయము సర్వ పాపములను హరింపజేసుకుని ముక్తి నందుతున్నది. హరిపాదములను ఆశ్రయించి ఉన్న శ్రీహరి అందరి భక్తియే ఈ వ్రతమున ముఖ్యము. దానివలననే చీమ మొదలుకొని బ్రహ్మ వరకు గల ప్రాణులు ముక్తి నందుతున్నారు. నారద మహర్షి రాజర్షియగు అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యమును వివరించుతూ ఇట్లనెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వైశాఖ వ్రత మహిమను వివరించుతూ ఇట్లనెను. శృతదేవ మహారాజా, వైశాఖ శుక్లపక్షమున చివరబొచ్చు 3 తిథులను, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అను ఈ 3 తిథులను పుష్కరిణి అను పేరుతో ప్రసిద్ధములు. పుష్కరిణి అనున్నది సర్వ పాపములను పోగొట్టి సర్వశుభములను కలిగించును. ఈ 3 తిథులలోనూ స్నానాదులు చేయలేని వారు ఈ మూడింటిలో ఏ తిథి ఎందైనను వైశాఖ స్నానాదులు చేసినను వారికి 3 తిథుల యందును స్నానాధికము చేసిన పుణ్యఫలము సిద్ధించును. త్రయోదశి నాడు సర్వదేవతలను జలములను ఆవహించి ఉందురు. ఆ తిథియందు సంపూర్ణముగా వసింతురు. పూర్ణిమయందు శ్రీ మహావిష్ణువు ఆవహించి ఉండును. చతుర్దశి యందు సర్వయజ్ఞములను ఆ తిథియందు ఆవహించి ఉండును. పై కారణమున ఈ 3 తిథులను ప్రశస్తములైనవి సుమ. బ్రహ్మహత్య, సురాపానము మున్నగు పాపములను చేసిన వారిని కూడా ఈ తిథులు పవిత్రులను చేసి పుణ్యఫలములనిచ్చును. దేవాసురుడు క్షీరసాగరమును వధించుతుండగా ఏకాదశి యందు అమృతము జనించినది. ద్వాదశి నాడు సర్వోత్తముడు దయానిధియగు శ్రీమన్నారాయణుడు అమృతమును దానవుల నుండి కాపాడాను. త్రయోదశి నాడు దేవతలకు అమృతమును ఇచ్చెను. దేవతలు వివాదపడి విరోధం వహించిన రాక్షసులను చతుర్దశి యందు సంహరించెను. పూర్ణిమ నాడు దేవతలందరూ తమ సామ్రాజ్యమును పొందిరి. అందువలన దేవతలు సంతుష్టులై త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అను 3 తిథులను మానవులకు వారు చేసిన సర్వపాపములను పోగొట్టి పుత్రపౌత్రాది సర్వసంపదలను ఇచ్చును. వైశాఖమాసము 30 దినములను వైశాఖమాస వ్రత స్నానదాన జపాదులను చేయలేకపోయిన వారు ఈ 3 తిథుల యందును స్నానాధికమును చేసినచో వారికి సంపూర్ణ ఫలమునిచ్చుము. ఈ 3 తిథుల యందును స్నానాధికము చేయని వారు నీచ జన్మలను పొంది రౌరవమును నరకమును పొందుదురు. వేడి నీటి స్నానము చేసిన వారు 14 మన్వంతరములు గడుచునంత వరకు నరకమును పొందుదురు. పితృదేవతలకు దేవతలకు పెరుగన్నమునియని వారు పిశాచములై పంచభూతములున్నంత వరకు బాధపడుచుందురు. వైశాఖమాస వ్రతమును నియమనిష్ఠులతో ఆచరించిన వారు కోరిన కోరికలను పొందుటయే కాక శ్రీహరి సాయుధ్యమును పొందుతున్నారు. వైశాఖమాసమున నెలనాళ్ళు స్నానాదులను చేయలేని వారు పై 3 తిథుల యందును స్నానాధికములు చేసిన సంపూర్ణ ఫలమునంది శ్రీహరి సాయుధ్యమునందుదురు. ఈ మాసవ్రతమును ఆచరింపక దేవతలను పితృదేవతలను శ్రీహరిని గురువును పూజింపని వారికి
మేము శాపములనిచ్చము. అట్టివారు సంతానము, ఆయువు, శ్రేయస్సు లేని వారై బాధలను పొందుదురని దేవతలందరూ కట్టడి చేసిరి. కావున ఈ 3 తిథుల సముదాయము అంచపుష్కరిణి నామధేయమున సర్వ పాపములను హరించి పుత్ర పౌత్రాది సకల సంపదలను ముక్తిని ఇచ్చును. పూర్ణిమనాడు సద్బ్రాహ్మణునకు సూపమును పాయసమును ఇచ్చి సకల సంపదలను ముక్తిని ఇచ్చును. పూర్ణిమనాడు సద్బ్రాహ్మణునకు సూపమును పాయసమును ఇచ్చిన స్త్రీ కీర్తిశాలియగు పుత్రుని పొందును. ఈ 3 దినముల యందును గీతాపాఠమును చేసిన వారు ప్రతిదినము అశ్వమేధయాగము చేసినంత పుణ్యము నందుదురు. ఈ దినముల యందు విష్ణు సహస్రనామములను చదివినచో వాని పుణ్యము ఇంత అని చెప్పవలను పడదు. పూర్ణిమనాడు సహస్రనామములతో శ్రీహరిని క్షీరముతో అభిషేకించిన వారు శ్రీహరిలోకమును చేరుదురు. సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించిన వారు ఎన్ని కల్పములు గడిచినను శ్రీహరి లోకమునందే ఉందురు. శక్తి ఉండి వైశాఖ వ్రతమును ఆచరింపని వారు సర్వ పాపములను పొంది నరకమును చేరుదురు. వైశాఖ మాసమున ఈ 3 దినములందు భాగవతమును ఏమాత్రము చదివినను బ్రహ్మ పదవిని పొందుదురు, గొప్ప జ్ఞానులగుదురు. ఈ 3 దినములు వ్రతములు చేయుటచే వారి వారి శ్రద్ధాశక్తులను బట్టి కొందరు దేవతలుగను సిద్ధులుగను బ్రహ్మ పదవిని పొందిరి. బ్రహ్మజ్ఞాని ప్రయాగలో మరణించిన వారు వైశాఖ స్థానమాచరించిన వారు సమాన ఫలమును అందుదురు. నల్లని వృషభమును అచ్చుబోసి ఆబోతుగా విడిచిన వారు సర్వ పురుషార్థములను పొందుదురు. దరిద్రుడకు బ్రాహ్మణునకు గోదానమునిచ్చిన వారికి అపమృత్యు ఎప్పుడునూ ఉండదు. 3,50,00,000 తీర్థములను కలిసి మేము పాపములను పోగొట్టుదుమని మానవులు మనలో స్థానము చేయుచున్నారు. అట్టి వారి పాపములన్నీ మనలో చేరి మనం ఎక్కువగా కల్మషమును కలిగి ఉంటిమి. దీనిని పోగొట్టుకుని మార్గమును చెప్పుమని శ్రీహరిని కోరవలను అని అనుకుని శ్రీహరి కడకు పోయినవి. ఆయనను ప్రార్థించి తమ బాధలను చెప్పుకొన్నవి. అప్పుడు శ్రీహరి వైశాఖమాస శుక్లపక్షమున అంచపుష్కరీ కాలమున సూర్యోదయము కంటే ముందుగా మీరు నదులు, చెరువులు మున్నగు వారిలో స్థానకమాడినచో కల్మషహీనులగుదురు. మీ స్థానమైన తరువాత నా జలములో స్థానమాడిన వారికి మీ కల్మషములు అంటును. అనగా సూర్యోదయం కంటే ముందుగా స్నానము చేసిన వారికి మీ కల్మషం అంటదు, వారి పాపములు పోవును అని చెప్పాను. సర్వతీర్థములను ఆ విధముగా చేసి తమ కల్మషములను పోగొట్టుకొన్నవి. కావున వైశాఖమాసమున శుక్లపక్షము చివరవత్తు త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ పవిత్ర తిథులు సర్వ పాపహరములు సుమా. నాయనా శృతదేవ, నీవడిగిన వైశాఖ మాస మహిమను నేను చూచినంత విన్నంత నాకు తెలిసినంత నీకు చెప్పి తిని. దాని మహిమను పూర్తిగా చెప్పుటకు నాకే కాదు శివునకు సాధ్యము కాదు. వైశాఖ మహిమను చెప్పుమని కైలాసమున పార్వతి అడుగగా శివుడు 100 దివ్య సంవత్సరములు ఆ మహిమను వివరించి ఆపై శక్తుడుగాక విరమించను. ఇట్టితో సామాన్యుడునకు నేనెంతటి వాడను శ్రీహరి సంపూర్ణముగా చెప్పగలడేమో తెలియదు. పూర్వం మునులు జనహితమునకై తమ శక్తి కొలది వైశాఖ మహిమను చెప్పిరి. రాజా, నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి యుహములను అందుము అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పి తన దారిన తాను పోయెను. శృతకీర్తియు పరమసంతుష్టుడై మహావైభవముతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని ఊరేగించి తాను పాదచారి అయి అనుసరించెను. అనేక దానములను ఆచరించి ధన్యుడయ్యను అని అంబరీషునకు నారదుడు చెప్పి, అంబరీష మహారాజా, సర్వశుభకరమకు వైశాఖ మహిమను చెప్పి తిని. దీనివలన భుక్తి, ముక్తి, జ్ఞానము, మోక్షము వీనిని పొందుము. దీనిని శ్రద్ధాశక్తులతో ఆచరింపుము అని నారదుడనెను. అంబరీషుడును నారదునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములను మరలా చేసెను. నారదుని బహువిధములుగా గౌరవించను. నారదుడు చెప్పిన ధర్మములను ఆచరించి శ్రీహరి సాయుధ్యమును పొందెను. ఈ ఉత్తమ కథను విన్నను చెప్పినను సర్వ పాపములను పోగొట్టుకొని ముక్తినందుదురు. సంపూర్ణం. యువం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.
మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భువదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.